నమస్తే. అరుంధతి టీవీకి స్వాగతం. మాదిగలలో ఉన్నటువంటి మేధావులను, కళాకారులను, రచయితలను, సినీ రంగంలో ఉన్న వాళ్ళని, రాజకీయ నాయకులని, గొప్ప వ్యాపారవేత్తలని ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మనందరికీ మీ అందరికీ పరిచయం చేస్తున్నది మన అరుంధతి టీవీ. ఆ క్రమంలో భాగంగా ఈరోజు మరొక కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నది అరుంధతి టీవీ. మాదిగలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను అందరినీ పరిచయం చేసుకోవడం మన అదృష్టం. అలాంటి అదృష్టము ఈ అరుంధతి టీవీ ద్వారా కలగడం మనం చేసుకున్నటువంటి భాగ్యం. అలాంటి దాంట్లో ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి సమయంలో ఈరోజు ఒక గొప్ప వ్యక్తి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ సంస్థలో పనిచేసి ఎస్సీగా రిటైర్ అయినటువంటి మన మాదిగ గొప్ప వ్యక్తి, అలాగే కవి, రచయిత. ఈ కవి రచయిత చెప్పే కంటే ముందు వారి మామగారు కూడా ఒక గొప్ప కవి రచయిత, బోయ జంగయ్య గారి పెద్ద అల్లుడు. ఆయనే మన దున్నా యాదగిరి గారు. నమస్తే అండి. నమస్కారం. మిమ్మల్ని కలవడం చాలా అదృష్టకరమైనటువంటి విషయం. దున్నా యాదగిరి గారు అని అంటే చాలా మంది చెప్పేటువంటి ఒక మాట ఏంటి అంటే, మాదిగల్లో ఎవరైనా సరే ఎదగాలనుకున్నా, మంచి చదువులు చదువుకొని ముందుకు ఎదగాలి అని అంటే వారికి అమితమైన సహాయం చేస్తూ వారికి కావాల్సినవన్నీ అన్ని విధాల వాళ్ళకు మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు అనేటువంటిది మన మాదిగలో ఉన్నటువంటి ఒక మాట. అటువంటి గొప్ప పేరు మీకుంది. ఇలాంటి క్రమంలో మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఏంటి, మీ జీవన విధానం ఎలా కొనసాగింది? ముందుగా అరుంధతి వీక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. మాది నల్లగొండ పట్టణము, జామా మసీద్, అంబేద్కర్ నగర్. మా పూర్వీకులది కురంపల్లి గ్రామము, కనగల్లు మండలము, నల్లగొండ జిల్లా. అక్కడి నుంచి మా నాన్నగారు నల్లగొండకు మేము పుట్టకముందే వచ్చారు. మా మేనమామ వాళ్ళ ఇంట్లో, అంటే మా తాతగారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వ్యవసాయం చేసేటందుకు ఎవరు లేనందున మా నాన్నగారిని తీసుకొని రావటం, వారితో పాటు మా అమ్మ కూడా నల్గొండకు రావటం జరిగింది. మా నాన్నగారి పేరు దున్న లచ్చయ్య, మా అమ్మ పేరు లచ్చమ్మ, మా తాతగారి పేరు దున్న వెంకయ్య, మా నాయనమ్మ పేరు పాపమ్మ. మేము మా తల్లిదండ్రులకు నలుగురం. మొదలు నేను ఒక్కనే అబ్బాయిని, నలుగురు చెల్లెళ్ళు. నాకు నలుగురు పెళ్ళిళ్ళు జరిగినాయి. 2 పెళ్ళిళ్ళు మా నాన్నగారే చేశారు, 2 పెళ్ళిళ్ళు నేను చేశాను. సార్, మీరు అంటే నాన్నగారు ఉన్న తర్వాత మీరు పెళ్లి చేశారంటున్నారు కదా, అంటే కాలక్రమంలో నాన్నగారు మధ్యలో ఏదైనా? ఆయన వృత్తిరీత్యా వ్యవసాయం చేయటం వల్ల మనకు కావలసినటువంటి ధనం లేదు మన దగ్గర. అది వ్యవసాయం అంతకంతకే ఉండేది. సమ్మర్ వచ్చినప్పుడు మనకు అప్పట్లో బావులు సరి అయిన కరెంటు కూడా లేదు, అన్నీ ఇంజన్ బావులు లేదా మోట బావులే. కాబట్టి ఎండాకాలంలో మళ్ళీ వీరు వేరే వృత్తి చేసేవాళ్ళు, మేస్త్రి పని చేసేవాళ్ళు. దాని ద్వారా కూడా ఇంటికి సరిపోదు అన్నమాట. కాబట్టి మా మేనమామ గారే నన్ను చదివించాడు. మమ్మల్ని అందరినీ మా అమ్మమ్మనే చూసుకున్నది. మా అమ్మమ్మ పేరు పెరిక తిరుపతమ్మ గారు, మా తాతగారి పేరు పెరిక రాజయ్య. యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మమ్మ పెరిక తిరుపతమ్మ లేని మేము లేము. తదుపరి మేము అక్కడే, నన్ను వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు, నేను అక్కడే పెరగడం జరిగింది. చదువంతా అప్ టు ఇంజనీరింగ్ వరకు కూడా మా మామగారే చదివించడం జరిగింది. మేనమామగారు పెరిక మల్లేశం గారు హెడ్ మాస్టర్. ఈ పెరికే వాళ్ళంతా మా మేనమామలు. పెరిక రాజరత్నం గారు, పెరిక ఎల్లయ్య, పెరిక గోపాల్, వీళ్ళంతా నల్లగొండ. రాజరత్నం గారు అని అంటే ఎమ్మెల్యేగా చేసిన రాజరత్నం గారు మా మేనమామ, పెద్దనాయన కొడుకు. నేను ఆయన కూడా మామ అని పిలిచేవాడు. అట్లా ఆ విధంగా ఆ చదువు కొనసాగింది. అంటే మీ ఇంట్లో మీరు ఒక్కరే చదువుకున్నారా, లేదంటే మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు? తమ్ముళ్ళు లేరు, చెల్లెళ్ళు నలుగురే అని చెప్పాను కదా. మా నలుగురు చెల్లెళ్ళు చదువుకున్నారు. ఒక చెల్లె మాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు మా నాన్న. 3 డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. 2 టీచర్లుగా పనిచేస్తున్నారు.
ముగ్గురు మా బావలు అందరూ దాదాపు అందరూ సెటిల్ అయ్యారు. వాళ్ళ పిల్లలు ఇంకా సెటిల్ కావాల్సి ఉంది. అంటే వాళ్ళు ప్రభుత్వ రంగంలో ఏమైనా జాబ్ చేస్తున్నారా? ప్రభుత్వ రంగంలో మా ముగ్గురు బావలు ఉన్నారు. ఇద్దరు చెల్లెళ్ళు కూడా ప్రభుత్వ రంగంలో టీచర్స్. ఒక బావ టీచర్, ఒక బావ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మీరు చదువుకునే క్రమంలో ఈ మాదిగ జాతి మీద ఉన్నటువంటి ఒక వ్యత్యాసం అనేటువంటిది మనం అనొచ్చండి. అంటే మాదిగల్ని దూరంగా పెట్టడము, మాదిగలకు చదువు తక్కువగా నేర్పించడము అనేటువంటివి మీరు ఎప్పుడైనా ఇవి అనుభవించారా? లేదు, మనం పట్టణంలో ఉన్నాం కాబట్టి, నల్గొండ టౌనే కాబట్టి అక్కడ ముఖ్యంగా నల్గొండ పట్టణంలో ఎక్కువ జనాభా మాదిగలదే. ఎస్సీస్ జనాభా ఎక్కువ, తదుపరి దాని తర్వాత ముస్లిమ్స్ జనాభా, ఎస్సీ జనాభా దాదాపు సమానంగా ఉంటుంది. ఈ యొక్క ఆధిపత్యం దాదాపు నల్లగొండ టౌన్లో ముస్లిమ్స్ అండ్ ఎస్సీ మాదిగలదే ఉంటుంది. కాబట్టి మొదటి నుంచి కూడా అలాంటి వ్యత్యాసం లేదు. మా మామలు చదువుకున్న రోజుల్లో అప్పట్లో రెడ్లు ఏదో అన్నారని అందరిని ఉరికిరికి కొడితే అందరు గుట్టలలో పోయి దాచుకొని పరిగెత్తడం జరిగింది. అప్పటి నుండి కూడా ఎవరు మన జోలికి రారు. అలాంటిది నల్లగొండలో మాత్రం లేదు. అంటే రెడ్డిలు మాదిగలని ఒక మాట అనడంతో మాదిగలు వచ్చి రెడ్డిలను కొట్టి వాళ్ళు వెళ్ళిపోయారని, వాళ్ళు వెళ్ళిపెట్టి వాళ్ళని బాగా ఉరికించి కొట్టారనమాట. రెడ్డిలందరూ కొండలు గుట్టలు ఎక్కి పారిపోవడం జరిగింది. మాదిగలకు ఎక్కువగా ముస్లిమ్స్ బాగా సపోర్టివ్ గా ఉంటారు. సో అంటే ఒక మాటగా చెప్పాలంటే అన్నదమ్ముల సంబంధం వీరిద్దరి మధ్యన ఉంటుంది, అలా కలిసి ఉంటారు వీళ్ళిద్దరు అనేటువంటిది ఉంది. ఇది నిజమంటారా? నిజమే. దాదాపుగా నైజాం పీరియడ్ నుంచి కూడా ఈ యొక్క నల్లగొండ నైజాం రాజ్యంలో ఉన్నప్పటి నుండి అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఆ రోజుల్లో కొంతమంది ముస్లిమ్స్ ఎస్సీస్ని చేసుకోవడం జరిగింది మేము చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత మన వాళ్ళు ఎస్సీస్ కూడా ముస్లిమ్స్ని చేసుకోవడం జరిగింది. ఇప్పుడంటే తక్కువ అయిపోయింది. అప్పట్లో ఆ రోజుల్లో అంటే ఈ మాదిగల వ్యత్యాసము ముస్లిమ్స్ కూడా లేదు. కానీ ఇతరుల రెడ్డి రావు కమ్మ వాటిలలో కాస్త ఉండేది. పైకి కనిపించరు, లోపల ఏముంటుందో ఎవరికైనా అక్కడ, కానీ మనకు ఎక్కడ వాళ్ళు పైకి చూపించరు. మనల్ని అయితే వాళ్ళకి అందరికంటే ముందు మనల్ని వాళ్ళు చాలా అన్నాన్ని పిలవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉంటారు. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? స్కూల్స్ అంతా కూడా? నా స్కూల్ విద్యాభ్యాసము నాది 1962 నుంచి 69 వరకు జేబిఎస్ స్కూల్ అని మన ఇంటి దగ్గరే ఉంటుంది, 1 కిలోమీటర్. అక్కడ ప్రభుత్వ జేబిఎస్ అంటే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ అక్కడ జరిగింది. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు. 69 నుంచి 72 వరకు మల్టీపర్పస్ హై స్కూల్ అని ఉండేది. అక్కడ 10th అప్ టు 8th 9th 10th అండ్ ఇంటర్మీడియట్ అంతా కలిపి మల్టీపర్పస్ అనేవాళ్ళు. అందులో నాది 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడ నా యొక్క చదువు జరిగింది. తర్వాత 72 74 అక్కడే ఇంటర్మీడియట్ చేశాను ఎంపీసీలో. తర్వాత ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటే మాకు అప్పుడు ఒక పేపర్ అవుట్ అయినందున డిసెంబర్లో అగైన్ ఒక్క పేపర్ ఎగ్జామ్ జరగటం వల్ల ఆ 1 year పోయింది. ఆ 1 year పోయినందుకు మాకు అప్పుడు మళ్ళీ జనవరిలో డిగ్రీకి అవకాశం ఇవ్వటం వల్ల నేను బీఎస్సీ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ 1 సంవత్సరం అక్కడ చేశాను. కానీ నా అంబిషన్ ఇంజనీర్ కావాలని మొదటి నుంచి ఉండే. అందుకే నేను మళ్ళీ ఇంజనీరింగ్ అప్లై. అప్పుడు మాకు ఎంట్రన్స్ లేదు, మాది మా తర్వాత లాస్ట్ మాది మార్కులతోనే మాకు ఇచ్చేవాళ్ళు, అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు ఇంజనీరింగ్లో. ఆ విధంగా అప్లై చేసుకుంటే నాకు 75లో ఆర్ఈసి వరంగల్లో అడ్మిషన్ రావటం, నేను పోయి అక్కడ జాయిన్ కావటం జరిగింది. తర్వాత అక్కడ నేను 2 నెలలు ఉండే వరకు నాకు 1-2 years అన్నట్లు కనిపించటం, అక్కడ ర్యాగింగ్ ఉండటం, మన వాళ్ళు ఎక్కువ లేకపోవటం వల్ల మళ్ళీ నాకు జేఎన్టీయూలో అడ్మిషన్ పడ్డప్పుడు జేఎన్టీయూ అప్లై చేయడం జరిగింది. అప్పుడే పడ్డాయి కానీ అది లేట్ అవ్వటం వల్ల తర్వాత జేఎన్టీయూ అడ్మిషన్ కూడా నాకు వచ్చింది. ఆ రావటం వల్ల మళ్ళీ నేను కాకినాడకు వెళ్ళి జేఎన్టీయూ అడ్మిషన్స్ అక్కడ జరిగినాయి. అప్పుడు నాకు హైదరాబాద్ మాసప్ ట్యాంక్ జేఎన్టీయూలో అడ్మిషన్ తీసుకొని వచ్చి 75-80 మాది 5 years బ్యాచ్ సివిల్ ఇంజనీరింగ్లో నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఇమీడియట్గా జాబ్ వచ్చిందా, లేదంటే కొంత సమయం పట్టిందా? ఆ తర్వాత మీరు ఏమైనా పై స్టడీస్ కోసం? అప్పుడు మాకు ఇలాంటి ఏ ఇబ్బందులు లేవు. మాకు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మా కాలేజ్ నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పంచాయరాజ్ డిపార్ట్మెంట్ లిస్ట్ అడిగింది, ఎవరెవరు ఉన్నారు సివిల్ ఇంజనీర్స్ అని. జేఎన్టీఏ కాకుండా అప్పుడు ఓన్లీ 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేది, గవర్నమెంట్ ఎక్కువ లేవు. కాబట్టి అప్పుడు ఉస్మానియా జేఎన్టీయూని అడిగితే లిస్ట్ పంపడం జరిగింది. పంపితే అప్పుడు మా యొక్క లిస్టు ఫైనల్ ఇయర్ నుంచి మా 30 members ఉండేది మేము, అంతే, అంతకన్నా ఎక్కువ అడ్మిషన్స్ ఉండకపోయేది. మా లిస్టు పంపడం జరిగింది.
మాకు మీ ఇట్లా అవి కంప్లీట్ అయిపోగానే మాకు ఇమీడియట్గా మాకు ఆర్డర్స్ వచ్చేసాయి, వచ్చి మీరు పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలి అని. సార్ మీరు చదువుకునే టైంలో అంటే చాలా తక్కువ మంది ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు ఉండేది కాబట్టి, అంటే అప్పుడు ఓపెన్ కేటగిరీస్లో మీరు సీట్లు సంపాదించే వాళ్ళ, లేకపోతే రిజర్వేషన్ కేటగిరీలోనే మీకు సీట్లు వచ్చేటివా? ఓపెన్ కేటగిరీలో రావటము, మనం తెలుగు మీడియం నుంచి మేము చదువుకున్నాం కాబట్టి, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివి ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మేము అనుకున్నంత ర్యాంకు సాధించలేకపోయాము. సెకండ్ క్లాస్లోనే పాస్ అయినాం కాబట్టి మాకు ఓపెన్లో సీట్లు రాలేదు. కాబట్టి మేము ఓపెన్లో లేకుండా రిజర్వేషన్తోనే సీట్లు పొందటం, రిజర్వేషన్ ద్వారానే ఆ ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. మీరు ఎప్పుడు సర్వీస్లోకి వచ్చారండి? నేను 1980లో పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో ఒక 10 నెలలు చేసిన తర్వాత అక్కడ నాకు మంచిగా అనిపించకపోవడం వల్ల మళ్ళీ నాకు పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మళ్ళీ నాకు ఒక అవకాశం వచ్చింది. అందులో నేను మళ్ళీ 81 అక్టోబర్లో నేను పిహెచ్ డిపార్ట్మెంట్లో జాయిన్ కావటం జరిగింది. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. సో గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అంటే దళితులు కష్టపడాలా, మామూలుగా చదువుకుంటే సరిపోతుందంటారు? లేదు, ఎవరైనా కష్టపడాల్సిందే. కష్టపడంది ఏదైనా రాదు. అంటే రిజర్వేషన్ ఉంది కదా? రిజర్వేషన్ ఉన్నా కూడా రాదు. ఎందుకంటే మేము నాతో పాటు మనకు 8th క్లాస్ నుంచి నాకు ఇంటర్మీడియట్ వరకు కూడా ఆనంద్ అని ఒక మిత్రుడు ఉండే. ఆ మిత్రుడు మనవాడే. ఆయన మేము 8th నుంచి కూడా ట్యూషన్స్ చదివేవాళ్ళం అందరం. దాదాపుగా మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం 10 మంది ఉండేవాళ్ళం. మేము 10 మంది కూడా 8th to 9th 10th ట్యూషన్స్, ఇంటర్మీడియట్లో కూడా ట్యూషన్స్ వల్ల చాలా కష్టపడి అసలుకి ఒక్క గంట కూడా వేస్ట్ చేయకపోయేవాళ్ళం. సినిమాలు కూడా చూడకపోయేవాళ్ళం. అంత ఇంటర్మీడియట్లో 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అసలు మేము సమయం వృధా చేయకుండా 24 గంటలు చదువు రాయటం, చదువు. అందువల్లనే ఆ మాత్రం మేము రాగలిగాము, ఆ మాత్రం మేము పాస్ కాగలిగాము. లేకపోతే అసలు పాత బస్తీలో ఎస్ఎస్సిలో నేను ఒక్కనే పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్లో కూడా మన ఏరియా నుంచి నేను ఒక్కనే పాస్. అంటే నల్గొండ, నాట్ ఓన్లీ ఎస్సీస్, నల్గొండ, ఆల్ కమ్యూనిటీస్, నల్గొండ. సో ఇప్పుడు మీరు అప్పుడు ట్యూషన్స్ అంటున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ లాగానే అనుకోవచ్చా? లేదు, కోచింగ్ సెంటర్స్ లేవు. ఏదో మంచి ఎక్కడైనా మంచి సార్లు ఉన్నారంటే అక్కడ వెతుక్కోవటం, అందరం కలిసిపోవటం, అక్కడ చదువుకోవటం, ఆ విధంగా జరిగింది. దానికంటే ముఖ్యం మనం ఎంత ట్యూషన్ పోయి ఏం చేసినా స్వతహాగా చేయాల్సిందే. నేనైతే దొంగతనంగా పోయి గుట్టల మీద కూర్చొని చదువుకునేవాడిని, ఇంటికాడుంటే పని చెప్తారని. మా బావి కాడికి పొలం దగ్గరికి పోతే ఒక చెట్టు మీద కూర్చొని ఎవరికి కనపడకుండా ఎటుపోయిండు అని చూసేవాళ్ళు. అట్లా చెట్ల మీద కూర్చొని చదువుకునేవాడిని. ఎట్టి పరిస్థితుల్లో నేను సమయాన్ని వృధా చేయకుండా, మనం ఇంజనీర్ కావాలంటే ఫస్ట్ నుంచి కూడా అదే ఉండేది. మీ స్వశక్తితోటి, మీకున్నటువంటి ఇంట్రెస్ట్ తోటి మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక ఇంజనీర్ కావడం అనేది జరిగింది. ఇప్పుడున్నటువంటి యువత కూడా అలాగే కష్టపడాలంటారా, లేకపోతే ఏదో చదువుకొని ఏదో ఆసామాసిగా అన్నట్టు వెళ్తే సరిపోతుంది అంటారు? లేదు, సరిపోదు. తప్పకుండా చదవాల్సిందే. ఒంటరి కాకుండా ఫ్రెండ్స్ ఉండటం ముఖ్యం. ఫ్రెండ్స్ ఒకరికొకరు చెప్పుకోవటం ముఖ్యం. ఆ విధంగా చదువుకోవాలి. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో టైం వేస్ట్ చేయకుండా దాన్ని విద్యకు ఉపయోగించుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు టైం వేస్ట్ చేసి 24 గంటలు సెల్లో చూసుకుంటూ కూర్చుంటే మాత్రం ఎవరు విద్యను అభ్యసించలేరు. అది చాలా కష్టం. మీరు ఆ కాలంలో కష్టపడ్డారు కాబట్టి ఓ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మీకున్నటువంటి కోరికను మీరు సాధించుకోగలరు. చాలా సంతోషం సార్. అలాగే మీ మిస్సెస్ గారు చదువుకున్నారా, ఏం చేశారు, ఏంటి? నా భార్య పేరు ఎల్లోరా. ఆమె మా పెళ్ళప్పుడు ఓన్లీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మాత్రమే. మా మ్యారేజ్ 1983 నవంబర్లో జరిగింది. ఈ సంవత్సరానికి మాకు 41 సంవత్సరాలు. మా మ్యారేజ్ అయినప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. తర్వాత నేను చదువు కంటిన్యూ చేయించి ఆమెని డబుల్ పీజీ చేయించాను, ఎంఏ. అంటే అది మీకు చదువు పట్ల ఉన్నటువంటి ఒక ఆసక్తితోటి ఆవిడని చదివించారనేటువంటి జరిగింది. దాంతోపాటు మాకిద్దరు అమ్మాయిలు, ఒక బాబు. పెద్ద అమ్మాయి, తర్వాత బాబు, తర్వాత చిన్న అమ్మాయి. పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి అమెరికాలో ఉన్నారు. వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మా పెద్ద అమ్మాయి పెళ్ళయింది, మా అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మాకు ఒక మన్మడు ఉన్నారు. ఇప్పుడు రెండో అమ్మాయి పెళ్లి చేయాల్సి ఉంది. మా బాబు ఒక్కడే. ఆయన మాతో పాటే ఉంటాయని, ఆయన ఫారెన్ పొమ్మన్నా పోలేదు, ఇక్కడే ఉంటుండో. ఆయన సినిమా రంగంలో ప్రొడ్యూసర్గా ఒక రాజావారు రాణి గారు అనేటువంటి సినిమా తీయటం జరిగింది. అది మంచిగా వచ్చింది. బోయ జంగయ్య గారి పెద్ద కుమార్తె ఎల్లోరా గారు అంటారు. సో మరి బోజ జంగయ్య గారు మీకు బంధువు అవుతారా, లేదా
అలా పెళ్లి తర్వాత మీకు ఏమన్నా బంధుత్వం ఏర్పడిందా? భోజంగయ్య గారి గ్రామం పంతంగి, చౌటుప్పల్ దగ్గర పంతంగి గ్రామం. అక్కడి నుంచి ఆయన వచ్చి నల్లగొండలో చదువుకోవటం జరిగింది, హాస్టల్లో ఉండి. అక్కడ మా మేనమావ గారు హాస్టల్ వార్డెన్ కమ్ టీచర్గా ఉండేవారు. మన వాళ్ళందరినీ చాలామందిని పైకి తీసుకొచ్చేవారు. దానిలో భాగంగానే మా పెద్ద మామ అయినటువంటి రాజరత్నం గారు వీళ్ళ దగ్గరికి తరచూ వస్తూ పోతుండేవారు జంగయ్య గారు. ఆ విధంగా ఆయన వీళ్ళని ఎప్పుడు అన్న అన్న అనుకుంటూ తిరిగేవాడు మేము చిన్నప్పుడు ఉన్నప్పటి నుండి. ఆ విధంగా అప్పుడు మామూలుగా మాట్లాడుకొని చేసుకున్న సంబంధమే, బంధుత్వం అంటూ ఏమీ లేదు. బోయ జంగయ్య గారు అంటే ఈ రోజు తరంలో ఆయన ఒక గొప్ప కవి, రచయిత, మార్గదర్శకంగా ఉన్నారనేటువంటిది ఉంటుంది. ఆయన రాసిన దాంట్లో ఎక్కువగా దళిత కవిత్వాలు రచనలే ఎక్కువగా ఉంటాయని అని అంటారు. వాస్తవం. దళిత రచనలు అంతే, సమాజంలో జరుగుతున్నటువంటి హెచ్చు తగ్గులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క క్యాస్టిజం మీద దాని మీద ఎక్కువ రాయటం జరిగింది. దాదాపు 34 పుస్తకాలు రాశారు. జనంలో కూడా ప్రాచుర్యం పొందింది. అంటే మీ బ్లడ్లోనే కవి, రచయిత అంటే కళలకు సంబంధించినటువంటిది మీ రక్తంలో ఉందని అనుకోవచ్చు అంటున్నారా? మాకు ఎట్లా వచ్చిందంటే అది బహుశా మా తాతగారు పెరికే రాజయ్య అంటే మెటర్నల్ సైడ్, మా అమ్మమ్మ తాతగారు అప్పట్లో ఆయన రాసుకునేవాడు, ఉర్దూలో రాసుకునేవాడు. మేము చిన్నప్పుడు చూసాం, చిన్న చిన్న వాటి మీద ఆయన పాటలు పాడేవాడు. ఆ లైబ్రరీని 24 గంటలు ఆ లైబ్రరీలో కూర్చొని ఆయన చిన్న లైబ్రరీ అన్ని పుస్తకాలు చదివేసేవాడిని, మహాకవుల పుస్తకాలన్నీ. చాలా మంది బుక్స్ అప్పటికే నేను చదివి ఉన్నాను. కాబట్టి అది కొంత నా మీద ఉండటం వల్ల నేను కూడా రాయటం. మీరు కూడా రచయిత అని విన్నాను, అంటే మీరు చప్పాలు, కవితలు, రచనలు చేశారనేటువంటిది చూశాను. అండ్ చాలా ఒక ఇన్స్పిరేషనల్ గా చాలా రాస్తారు, ఒక మన మాదిగ కులానికి సంబంధించింది అనేటువంటిది తెలుసు. దాంట్లో నుంచి మీరు రాసిన కవిత్వంలో నుంచి కానీ ఏదైనా ఒక చిన్న మాట మాకు చెప్తారా? దాదాపు మన ఏదో అరుంధతులని ఒకటి రాశాను, ప్రాచుర్యం పొందింది. అలాగే ఈ యొక్క మనకు తెలంగాణ రాకముందే నేను తెలంగాణ రావాలి, తెలంగాణ ఎందుకు, మన భూములన్నీ ఎందుకు ఇవన్నీ చాలా ఎండిపోయి ఉంటున్నాయి అనే ఉద్దేశంతో కూడా పోయమ్స్ రాయటం జరిగింది. అదేవిధంగా నల్లగొండ జిల్లా మొత్తం ఫ్లోరైడ్ జిల్లా కాబట్టి ఆ ఫ్లోరైడ్ మీద కూడా నేను పోయమ్స్ రాయటం జరిగింది. ఫ్లోరైడ్ మీద రాసిన పోయంని అక్కడ అసెంబ్లీకి తీసుకెళ్ళి అక్కడ నల్లగొండలో ఉన్నటువంటి అప్పుడు సిపిఎం ఎమ్మెల్యే దాని మీద పోరాటం చేయటం జరిగింది. అక్కడ ధర్నాలు చేయడం వల్ల ఆ ఫ్లోరైడ్ సమస్యకు ప్రభుత్వము కొంత అమౌంట్ కూడా కేటాయించడం జరిగింది. దాంతో కొంత ఫ్లోరైడ్ సమస్య కూడా నల్లగొండ జిల్లాలో తీరింది. ఒక చిన్న కవిత్వం మీరు రాసిన దాంట్లో, అది నేను చాలా రోజుల క్రితం రాశాను కాబట్టి అది గుర్తుండదు, రాసి పెట్టుకున్నారు, మీరు అడుగుతారేమో అనే ఉద్దేశంతో చూసి చెప్పాలి లేదా పొరపాటు జరుగుతుంది అని కొంచెం ఒక్క బిట్టు రాసుకున్నాను. శీర్షిక అరుంధతులు. బొంత మందము చీర కట్టి పండ్లకు దాసెన పెట్టి ఒంటి నిండా పచ్చబొట్లు గూని నడక నేర్పించింది నీ కామెర్ల కండ్లల్లో పడొద్దనే కదా దొరా అనేది ఒక అరుంధతులు అనే పోయం రాసు ఇంకా ఉంటుంది దీన్ని. అట్లా ఆ రోజుల్లో జరిగినటువంటి నైజాం జమానా కావచ్చు, దొరల యొక్క పరిపాలనలో ఈ యొక్క కింది కులాల వాళ్ళు ఎలా సఫర్ అయ్యారో వాళ్ళ కళ్ళల్లో పడకుండా ఏ విధంగా అయితే ఆ రోజు ఉన్నటువంటి యూత్ అంటే యువత లేడీస్ని దాచిపెట్టడం కోసం ఏ విధంగా చేశారో, వాళ్ళకు బట్టలు వేసేది ఎట్లా ఉంది, వాళ్ళకు పచ్చబొట్లు పడటం, ఆ పండ్లు మంచిగా కనపడకుండా అది చేయటం, ఇక్కడ అన్ని పచ్చబొట్లు ఉండటం, బొంతమందం చీరలని, నడక కూడా సరిగా ఏదో కుంటిది గుడ్డి దాని లెక్క నడవటం, అలాంటివి చేశారనేటువంటి దాని మీద రాశారు. చాలా సంతోషం అండి. మీ విద్యాభ్యాసం అంతా కూడా మీ ఇంట్రెస్ట్ తోటి సాగింది. ఉద్యోగం సంపాదించే దాంట్లో కూడా మీ వంతు కష్టం ఎలా ఉన్నది, అలాగే అప్పుడున్నటువంటి మాదిగలకు ఏ విధంగా ఉండేటువంటిది అనేటువంటిది చాలా వివరంగా చెప్పారు. మరొకసారి ఎపిసోడ్లో మరొకసారి మిమ్మల్ని కలిసి పూర్తి వివరాలు తీసుకుందాము. చూశారు కదండి దున్నా యాదగిరి గారి చరిత్రనంతా. వచ్చే ఎపిసోడ్లో మరొకరితో ముచ్చటించుకుందాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అరుంధతి టీవీ. అరుంధతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట నొక్కండి.